ప్రపంచాన్ని క్రిప్టో కరెన్సీ వైపుకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నాడు. ఎందుకంటే తన కొడుకులతో వ్యాపారం పెట్టుకున్నందుక అంటే అదొకటే కాదు. అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించాలంటే, అమెరికా ఆర్థిక వ్యవస్థను దాటించాలంటే ఇప్పుడు అమెరికా వాడు ఏం వ్యాపారం చేస్తున్నాడు, ఏం సంపాదిస్తున్నాడని అక్కడ ఉన్నటువంటి కంపెనీలు చైనాకి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. చైనాలో పెట్టుకొచ్చినాయి. అట్లాగే అక్కడ సర్వీసెస్ మనోళ్ళు వెళ్ళిస్తున్నారు. అక్కడ మరి ఏం బతుకుతున్నారంటే డాలర్లు ముద్రించుకు బతుకుతున్నారు. అలాంటి డాలర్ల ముద్రణతోనే డాలర్కి ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి దాన్ని ప్రపంచ దేశాల దగ్గర పెట్టుకునేటట్టు చేసి తద్వారా ఇంతకాలం బతికేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా అరబ్ దేశాలు అట్లాగే బ్రిక్స్ దేశాలు డాలర్ని పక్కన పెట్టి సొంత రూపాయల్లో వ్యాపార కార్యకలాపాలు నడిపేటటువంటి ప్రయత్నం ప్రారంభించడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఒక దినదినగండ నూరేళ్ల ఆయుష్ లాంటి పరిస్థితి వచ్చింది. దీనిలో ఏమి వచ్చేయాలంటే $30 ట్రిలియన్ ఎకానమీలో $39 ట్రిలియన్ అప్పు ఉన్నటువంటి అమెరికా డాలర్కి ఇదివరకు వాల్యూ లాగా ఉంటే కనుక ప్రాబ్లం లేదు. కానీ డాలర్ వాల్యూ పడిందంటే అంటే మనం ఏదో డాలర్తో రూపాయి వాల్యూ పడింది అనుకుంటున్నాం, కానీ అంతర్జాతీయంగా డాలర్ వాల్యూనే దెబ్బతినే పరిస్థితుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్లాన్ చేసుకుంటున్నటువంటిది అమెరికా. ఏంటయ్యా అంటే క్రిప్టో వైపుకి తీసుకెళ్ళిపోతాయి. చేతిలో క్యాష్ అక్కర్లేదు, ఆన్లైన్లో లెక్కల్లో కనబడుతుంటుంది. ఈ కొత్త గేమ్ ప్రారంభిస్తోంది.